అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టువల్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నవంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. ముందుగా మనం చూసుకున్నట్టయితే ధనుసు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 3 నక్షత్రాలు వస్తాయన్నమాట. అలానే ధనుసు రాశి వారికి నవంబర్ మాసంలో, కార్తీక మాసం నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి సొంత ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. అలానే 3వ స్థానంలో శని ఉన్నాడు. అలానే 6వ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ 3 గ్రహాలు కూడా ఈ యొక్క ధనుసు రాశికి మంచి చేసే గ్రహాలు అన్నమాట. అలానే వీళ్ళ ఒక శుభ దృష్టి కూడా వీళ్ళ మీదకి బాగా ఉంది. వేరే గ్రహాలు ఒక అశుభ దృష్టి ఉన్నా కూడా వీటి గురుబలం బాగుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి అంతా బాగుందని మనం చెప్పుకోవచ్చు. అలానే పోతే ఈ కార్తీక మాసం నవంబర్ మాసంలో కనుక వీళ్ళు మంచి మాలలు కానీ మంచి దీక్షలు కానీ తీసుకుంటే మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టం ఉంది. అలానే ఎప్పటి నుంచో జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టుకి జాబు వచ్చేదానికి కూడా అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు అండి. ఐటీ రంగాల్లో కూడా వీళ్ళకి జాబులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క జాబులు పోతున్నాయి, వీళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అలానే ఫైనాన్స్ సెక్టార్కి సంబంధించి కూడా వీళ్ళు బాగానే ఉంటుందండి. అయితే వీళ్ళకి ఎదుటి వాళ్ళు వీళ్ళని ట్రాప్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే సొంత ఇంటి శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు వీళ్ళకి అంతగా కలిసి వచ్చేటువంటి గ్రహం కాదనమాట. అందువలన ఈ శుక్రుడి యొక్క దోషం కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎవరైనా ట్రాప్, అంటే అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ధనురాశిలో అబ్బాయి ఉంటే అమ్మాయి ట్రాప్ చేసేలాగా, ధనురాశి అమ్మాయి ఉందనుకోండి అబ్బాయి ట్రాప్ చేసే విధంగా కనిపిస్తుంది. ఇది కొంతమేర వీళ్ళకి ఇది అలాంటి ట్రాపింగ్ కానీ అలాంటి వాటిలో పడకుండా ఉండేదానికి చూసుకోండి అన్నమాట. అంటే ఎక్కువ పొగడటం కానీ ఎదుటి వాళ్ళు వచ్చేసి వాళ్ళ ట్రాప్లు దించడానికి అనేక రకాల మార్గాలు చేస్తూ ఉంటారనమాట. సో వాటికి ఏది కూడా మీరు అనుగుణంగా లేకుండా మీ పరిధిలోనూ మీ ఆలోచన ప్రకారంగా మీరు ఉంటే కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇదైతే బాగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ట్రాప్ అయినప్పుడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఏం జరుగుతుంది అనేది. అలాంటి మోసపోయేటువంటి గుణాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అందులో ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తుంది. అందులోని ప్రయాణాలు చేసేటువంటిది కూడా ఎక్కువగా పెట్టుకోవద్దండి. ప్రయాణాలు చేయొచ్చు, కానీ ఏంటంటే ఎక్కువ దూరం వెళ్ళడం కానీ, బాగా అలసిపోవడం కానీ, అక్కడ టైర్డ్ అయిపోవడం కానీ, అక్కడ ఫుడ్ సరిగా ఉండకపోవడం కానీ జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి సో ప్రయాణాలు మానుకుంటే మంచిదన్నమాట. అంటే మనం ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైతే మనం ఆశించేసి అక్కడంతా బాగుంటుందని మనం వెళ్తామో దానికి తగ్గట్టుగా అక్కడ లేకపోవడం వల్ల డిసప్పాయింట్ అయిపోతాం అనమాట. అది కనిపిస్తూ ఉంది కొంచెం. అందువల్ల ప్రయాణాలు కూడా కొంతమేర వాయిదా వేసుకోవడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలానే ఇనుము, ఇటుక, ఇసుక ఇలా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఉద్యోగం చేసే వాళ్ళకైతే కంటిన్యూషన్ జాబ్ చేసే వాళ్ళు చేయొచ్చండి. జాబ్ మానేసి ఉంటే కనుక కొత్త ప్రయత్నాలు చేసుకుంటే ఈ మాసంలో జాబ్ రాకపోయినప్పటికీ ప్రయత్నంలో ఒక ముందడుగు వేస్తే కనుక మంచి ఉపయోగం అయితే ఉంటుంది. అలానే ఈ పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా అంత పెద్ద అనుకూలంగా అయితే ఏం కనిపించట్లేదు. అలానే ఈ చేపలు, రొయ్యలు ఇలాంటి వ్యాపారం చేసే వాళ్ళకైతే మాత్రం కొంతమేర బాగుందని మనం చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ఈ రాశిలో ఎందుకు చెప్తున్నామంటే ఉన్న రాశులు అన్నింటిలో కల్లా ఈ చేపలకు సంబంధించినటువంటి, ఈ సీడ్కి సంబంధించినటువంటి, వాటర్కి సంబంధించినటువంటి బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో దానికి పాల వ్యాపారం ఇలా కాకుండా పచ్చివి చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇలాంటి వ్యాపారాలకైతే కొంతమేర ఈ రాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవచ్చు. అలానే మనీ సర్క్యులేషన్ బిజినెసెస్, ఆన్లైన్ బిజినెసెస్ కానివ్వండి, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్సెస్ ఇలాంటి వాళ్ళకు కూడా కొంతమేర బాగుందని మనం చెప్పుకోవచ్చు. అలా అని చెప్పేసి లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పేసి ఆస్తులు అమ్ముకొనేసి షేర్స్లో పెట్టుకునే పని లేదండి. పోయిన నెల మీద ఉన్న దాని మీద కొంత బెటర్గా అయితే ఉన్నది, లాస్ అయితే అవ్వకుండా ఉందని మనము చెప్పుకోవచ్చండి. అలానే వచ్చేసి వీళ్ళకి వ్యాపారాలు శారీస్ కానివ్వండి, బట్టల షాప్స్ కానివ్వండి, బోటిక్స్ కానివ్వండి కూడా కొంతమేర బాగున్నాయి అని మనం చెప్పుకోవచ్చండి. ఓన్లీ పాల ఉత్పత్తులకు సంబంధించి కాకుండా ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళకైతే కొంతమేర బాగానే ఉంటుందండి. అందులోనూ విదేశీయానం చేసే వాళ్ళకి ప్రయత్నం చేసుకోవచ్చు. వీసా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ప్రయత్నం చేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయితే, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే మాత్రము కొంతమేర తగ్గుతాయి అని చెప్పుకోవచ్చు. ఇది ఒకటి మంచి ఫలితం కనిపిస్తూ ఉంది ఈ మాసంలో. కొంతమేర దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, అవి కొంతమేర తగ్గే ప్రయత్నం కనిపిస్తోందండి. కొత్తగా వీళ్ళకి గ్యాస్ ట్రబుల్ కానివ్వండి, హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కానివ్వండి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా టెన్షన్ తీసుకోకుండా ఉంటే వీళ్ళకి సరిపోతుందండి. హెయిర్ ఫాల్స్ కానీ ఇలాంటి చాయిసెస్ ఉన్నాయి. అందువలన వీళ్ళు ఎక్కువ ఆకుకూర తినడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. దుంపకూరలు, ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల వీళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉందండి. ఇలానే వీళ్ళకి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. మోషన్ సరిగా
అవ్వకపోవడం కావచ్చు, ఆ కాల్యంలో లోపం రావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఆ తినకూడనటువంటి వదిలేసేసి ఈ జీర్ణం అయ్యేటువంటి వస్తువులు తినడం కూడా ఈ మాసంలో వీళ్ళకి మంచిదని సూచిస్తుంది అనమాట. అలానే వీళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ఇష్యూస్ కూడా మనము చెప్పుకున్నాం. కాబట్టి మ్యారేజ్కి సంబంధించిన ఇష్యూస్, మ్యాచెస్ అయితే వస్తాయండి. ఎప్పటి నుంచో ఉన్నట్టు లవ్ మ్యారేజెస్ కానివ్వండి, అరేంజ్ మ్యారేజెస్ కానివ్వండి, వీళ్ళకి లవ్ బాగానే సక్సెస్ అవుతుందండి. కాకపోతే అటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ధనురాశిలో ఉన్నారో, అమ్మాయి ఉందంటే అబ్బాయి కానివ్వండి, అబ్బాయి ఉన్నారంటే అమ్మాయి కానివ్వండి, అటువైపు వాళ్ళ తల్లిదండ్రుల సహకారం అయితే పెద్దగా కనిపించట్లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ధనురాశి అమ్మాయి ఉందనుకోండి, అబ్బాయిని లవ్ చేసి ఉంటే వాళ్ళకి మ్యాచ్ చేయాలి, పెళ్లి చేయాలనుకుంటే కనుక ఆ అబ్బాయి తరపునటువంటి పేరెంట్స్ ఎక్కువగా సహకారం అయితే కనిపించట్లేదు. అలానే అబ్బాయి ధనురాశి ఉందంటే కనుక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ సహకారం కనిపించట్లేదు. కాబట్టి ఈ మ్యారేజెస్ కొంచెం ఆలోచించుకొని చేసుకోండి. వీళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, వీళ్ళకు ఉన్నటువంటి పొజిషన్స్, వీళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ ఏముందో చూసుకొని చేసుకోండి. ఫర్దర్గా కూడా ఈ మాసంలో కాకపోయినా కూడా పెళ్లి చేసుకునే దానికి సహకరిస్తారు, కానీ పెళ్లి చేసుకునే ముందుకు వస్తారు. కానీ రేపటి రోజున ఈ ధనురాశిలో ఉన్నటువంటి పేరెంట్స్కి మాత్రము కొంతమేర ఇబ్బంది అని మనము చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అందుకని కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఆ మ్యాచ్ ఎక్కడికి పోదండి. లవ్ మ్యారేజ్ కాస్త అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. కాబట్టి ఆ పేరెంట్స్ ఒప్పించేటువంటి ప్రయత్నం అయితే ఈ పేరెంట్స్ చేసుకుంటే బాగుంటుందండి. ధనురాశి వాళ్ళు అబ్బాయిలు ఉన్న అమ్మాయిలు ఉన్న వాళ్ళు తొందరపడ్డారు కదా, పెళ్ళి అవడం లేట్ అవుతుంది కదా, ఏదో చేసేద్దాం అనుకుంటే మాత్రము అది మీరు పప్పులో కాలేసినట్టు అవుతుంది అనమాట. అది కొంచెం మీరు చూసుకొని ఆ పేరెంట్స్ ఆలోచించుకొని, ఇంకా కొంచెం లేట్ అవుతుందేమో, పెళ్లి గడియలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా 2.5 సంవత్సరాల పాటు పెళ్లి గడియలు ఉంటాయి. ధనురాశి వాళ్ళకి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా ఉండే కొంది ఇంకో 2-3-4 నెలలు ఉంటే, ఇంకా 3 నెలలు ఉంటే కనుక శని ప్రభావం కూడా తగ్గేసి మంచి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి శని ఇప్పుడు ప్రజెంట్ వర్కంలోకి వెళ్తున్నాడు, అందువల్ల శని ప్రభావం తగ్గేసి మంచి ఫలితాలు ఇస్తాడనమాట ధనురాశికి. అప్పటి వరకు పెళ్లి గురించి ఆగటం మంచిది అనమాట. లవ్ మ్యారేజ్ సంబంధించి అదే అరేంజ్ మ్యారేజ్ అయితే కనుక ఇమీడియట్గా అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమి ఉండదు. మంచి కట్నాలు ఉంటాయి, మంచి భార్య వస్తుంది, మంచి భర్త వస్తారు. ధనురాశి వాళ్ళకి ఈ మాసం కార్తీక మాసంలో నవంబర్లో పెళ్లిళ్ళు కూడా చేసుకునే అదృష్టం అయితే ఉన్నదండి. గురుగారు, అలాగే విద్యార్థులకు ఎలా ఉండబోతోంది ధనుసు రాశి వారికి? ధనుసు రాశి వాళ్ళకి విద్యార్థులకి అయితే కొంచెం తలకాయ నొప్పి అనే చెప్పుకోవచ్చు. తలకాయ నొప్పి అంటే విద్యార్థులకి చదువుకున్నది మర్చిపోయేది కానీ, అలా అలసట కానీ, ఆరోగ్యపరంగా కానీ, చదువు అనేటప్పటికి నిద్ర రావడం కానీ ఇలాంటి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అది మనం చివరిలో రెమెడీస్ ఇస్తాం. వీటన్నిటికి కూడా ఏవైతే మనం చెప్పినటువంటి వృత్తుల్లో లోపాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఈ ధనురాశికి సంబంధించినటువంటి మనం చెప్పే రెమెడీస్ పాటిస్తే కొంతమేర మంచి జరిగి కొంతమేర పాజిటివ్ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చదువు సంబంధించి అయితే ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే కూడా 1, 2, 3, 4 సార్లు కూడా చదవాల్సినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దాని తగ్గట్టుగా ఎగ్జామ్స్ కానీ వీసాది కూడా కొంచెం బాగానే ఉంటుందండి. వీసా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ 1, 2, 3 సార్లు ప్రయత్నాలు అయితే మాత్రం మీరు ఈ రాశిలో చేయాల్సి వస్తుంది. విద్యార్థులు విదేశీయానాలు చదువుకునే వాళ్ళకు కూడా 2-3 సార్లు ట్రై చేస్తే కానీ పని అయ్యేటట్టుగా కనిపిస్తుంది అనమాట. గురుగారు, అలాగే భూ కబ్జాలు, కోర్టు వ్యవహారాల్లో చిక్కున్న వాళ్ళు ఉంటారు, అలాంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈ భూ కబ్జాలు చేసుకున్న వాళ్ళకైతే మాత్రము కొంచెం ఇబ్బందికరంగానే చెప్పుకోవచ్చు. ధనురాశి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి భూమి కనుక సంబంధించి ఏదైనా లోపాలు కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కొంటే ఈ మాసంలో కూడా ఇదే ఇబ్బందులు కానీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరో వచ్చేసి ఇల్లు పడేస్తామంటే కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడనే కాదు, మొత్తం సమాజం జరుగుతూ ఉంది. దానిలో మొత్తం ధనురాశి వాళ్ళు ఉన్నారా అని కాదు, ధనుర్రాశి వాళ్ళు కూడా బలవుతున్నారు. అందులో ఎంత అదృష్టం ఉన్నా కూడా కొన్ని దగ్గర తప్పదనమాట. ఏదైతే మన పక్కన అనదృష్టం వాళ్ళు అంటే అదృష్టం లేని వాళ్ళు మన పక్కన ఉన్నాడు అనుకోండి, ఆ శాఖ మనమేం తగులుతూ ఉంటుంది అనమాట. అందులో ధనురాశి వాళ్ళు కొంచెం ఎక్కువ తగులుతుంది. ఇప్పుడు ధనురాశి వాళ్ళు బాగా దిట్టంగా దీనంగా ఉన్నారనుకోండి, బాగా కొట్టేలా ఉన్నారంటే ఎంత దురదృష్టవంతుడు పక్కన ఉన్నా కూడా వాళ్ళని కాపాడకుండా వస్తాడు. కాకపోతే ఈ ధనురాశి వాళ్ళు కొంచెం కూల్గా కూర్చున్నారనుకోండి, ఓపిక ఉన్న అన్నీ ఉన్నా కూడా కూల్గా కూర్చుంటే ఎవరైతే దురదృష్టవంతుడు ఉంటాడో మన దగ్గరికి రావడం వల్ల ఆ దురదృష్టం మనకు కూడా కొంచెం శాఖ తగులుతుంది అనమాట. అప్పుడు అగ్ని దగ్గరికి వెళ్తే మనకు ఆ అగ్ని ఆ సెగ తగులుతుంది. అట్లా ఉంటుందన్నమాట ధనుర్రాశి వాళ్ళది. అంటే నరదిష్టి కానివ్వండి, ఇలాంటి దోషాలు కానివ్వండి, ధనుర్రాశి వాళ్ళకి కొంచెం త్వరగా తగులుతాయి అనమాట. అందుకని చెప్పేసి ధనురాశి వాళ్ళు కూడా కొంచెం దైవారాధన చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయండి. ప్రతినిత్యము ఏదో ఒక దేవునికి పారాయణం చేసుకోవడము, ఏదో ఒక దేవుని తలుచుకోవడము, శివుడు పార్వతులకి అభిషేకం చేసుకోవడము, ఇలాంటివి చేసుకుంటే కూడా మంచి ఫలితాలు వచ్చేటువంటి అదృష్టం కనిపిస్తూ ఉందన్నమాట. అలానే మనము రెమెడీస్ కూడా చూస్తే కూడా ఇందులో మనకి పరిహారాలు ఈ ధనురాశి వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా చేసుకునే పరిహారాలు ఏంటంటే శివునికి పార్వతికి అభిషేకం, చెరుకు రసము, తర్వాత పాలు, చక్కెర, పన్నీర్తో అభిషేకం చేసుకునే పని అయితే కనుక ఏదైనా ఎర్రని ఫ్రూటు
తో అంటే దానిమ్మకాయ కూడా ఎర్రగానే ఉంటుంది కాబట్టి ఎర్రని ఫ్రూట్ తీసుకెళ్లేసి అభిషేకం చేయడం ద్వారా వీళ్ళకి మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టం కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా ట్రైనింగ్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఏదైనా బిజినెస్ పరంగా కానీ ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకోవడానికి కానీ వెళ్ళేది ఉంటే కూడా కొంచెం ఆచి చూసి ముందు అడుగు వేసుకుంటే కూడా చాలా మంచి ఫలితం ఉంటుందన్నమాట. అలానే వీళ్ళు ప్రతినిత్యం కూడా ఓం గం గణపతేన నమః అనే ఒక మంత్రాన్ని కనుక 21 సార్లు వీళ్ళు చదవగలిగితే కనుక అత్యంత మంచి ఫలితం ఉండేటువంటి అదృష్టం ఉంది. లేదు నాయన ఈ రెండు చేయడం మాకు కుదరదు అనుకుంటే కనుక రవికి ఆజ్ఞ వదిలితే కూడా నీళ్లతో రాగి చెమ్ముతో కనుక పొద్దున్నే ఉదయాన్నే స్నానం చేసేసి రవికి ఆజ్ఞ వదిలితే కూడా వీళ్ళకి మంచి ఫలితం ఉంటుందండి. విటమిన్ బి కూడా వీళ్ళకి తక్కువ ఉంటుంది. విటమిన్ బి కూడా వీళ్ళకి ఆజ్ఞ వదలటం ద్వారా వస్తుంది. అలానే ఇవి కూడా చేయడం ఏదో ఒక రోజు కుదురుతుంది కానీ రోజు కుదురుతుంది అనుకుంటే కనుక వీళ్ళకి నేను ఒక వేదాల నుంచి తీసినటువంటి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చేటువంటి అదృష్టం ఉంటుందన్నమాట. ఈ నెంబర్ వచ్చేసి ధనుర్రాశి వాళ్ళకి 852564 852564 ఈ నెంబర్ని కనుక వీళ్ళు ప్రతినిత్యం కూడా 108 టైమ్స్ చదివితే ఈ మంత్రాన్ని కనుక ఈ నెంబర్ని కనుక మంత్రంగా స్వీకరించేసి వీళ్ళు పఠిస్తే కనుక వీళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది. అద్భుతమైన ఫలాలు అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా వీళ్ళు చవి చూసేటువంటి దానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళు ప్రతినిత్యం కూడా ఈ ఒక నెంబర్ని మంత్రంగా జపించడం వల్ల కూడా మంచి జరుగుతుంది. అలానే ఈ నెంబరు జపించేటప్పుడు చేతిలోను వాటర్ కానివ్వండి తేనె హనీ ఉంటుంది కదండి, హనీ తీసుకొని ఈ నెంబర్ని జపించి కనుక మనము ఆ హనీని హాట్ వాటర్లు వేసుకుని తాగడం ద్వారా లేదా ఇంట్లో పెద్దవాళ్ళకి కనుక ఆ హనీని ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా తగ్గుతుందండి. అలానే ఈ హనీని వాటర్లో వేసి ఇంట్లో చల్లితే కూడా ఇంట్లో ఉన్నటువంటి అశాంతి పోయేసి మంచి సముదాయకము మంచి ధనధాన్యాలు మంచి పాజిటివ్నెస్ వస్తుంది కూడా. ఈ నెంబరు చదువుతూ ఈ ఒక తేనె హనీ ఉన్నది కదా, హనీ చేతిలో పెట్టుకుని ఈ నెంబర్ని పట్టించేసి హనీ వీళ్ళు తాగితే కూడా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా పోయేసి మంచి ఫలితం ఉంటుందండి. మంచి శుభదాయకమైనటువంటి కాలం ఉంది కాబట్టి అన్ని పనులు కూడా ఈ కాలంలో మీరు పూర్తి చేసుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క రాశి వాళ్ళకి నవంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. నమస్తే.